వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం డిసిసి అధ్యక్షులు ఎవరు, ఇక్కడ పిసిసి అధ్యక్షుడు ఎంత పవర్ఫుల్లో అంటే జిల్లాలలో డిసిసి అధ్యక్షులు అంత పవర్ఫుల్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అందుట్లో ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ, సో ఏ ప్రోటోకాల్ అయినా సరే డెఫినెట్ గా డిసిసి ప్రెసిడెంట్ అవసరం ఉంటుంది. తర్వాత ఇదే డిసిసి ప్రెసిడెంట్ సంబంధించి రేపు జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీ చైర్మన్లు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, ఏది ఉన్నా కూడా డిసిసి చైర్మన్, డిసిసి అధ్యక్షుడే కీలకంగా ఉండే అవకాశం ఉంటుంది. సో అలాంటి డిసిసి అధ్యక్షుని పదవి కోసం ప్రతి గ్రామం నుంచి కావచ్చు, ఆ జిల్లాల వారిగా కష్టపడ్డటువంటి 10 సంవత్సరాలు కష్టపడ్డటువంటి కార్యకర్తలు అప్లికేషన్ పెట్టుకోవడం అనేది జరిగింది. మరి ఇక్కడ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు స్టార్టింగ్ వచ్చినప్పుడు ఒక మాట చెప్పారండి. 10 సంవత్సరాలుగా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడుతున్నారో వాళ్ళకి మాత్రమే పదవులు ఇస్తాం, వారికి మాత్రమే కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుంది, నిన్న మొన్న వచ్చిన వారికి పదవులు ఇవ్వడం ప్రసక్తే లేదు అని చెప్పేసి చాలా గొప్పగా చెప్పడం అనేది జరిగింది. తీరా చూసుకున్నట్టయితే మొన్న పిసిసి కార్యవర్గంలో ఉపాధ్యక్షులు కావచ్చు, తర్వాత ప్రధాన కార్యదర్శులు కావచ్చు, ఎంతమంది 10 సంవత్సరాలుగా ఉన్నోళ్ళని బాధ్యతలు ఇచ్చారు. రీసెంట్ గా 2 సంవత్సరాల ముందు జాయిన్ అయిన వారికి కూడా ఏమంటారు ఉపాధ్యక్షులుగా కూడా బాధ్యతలు ఇవ్వడం అనేది జరిగింది. రేపు డిసిసి అధ్యక్షుల్లో కూడా ఈ విధంగా జరగదని గ్యారెంటీ ఏంది అని చెప్పేసి కొంతమంది కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నటువంటి పరిస్థితి. సో డిసిసి అధ్యక్షులుగా ఎమ్మెల్యేలు, సో ఇక్కడ ఏంది మీనాక్షి నటరాజన్ గారు ఒకరికి ఒక పదవి మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఒకసారి డిసిసి అధ్యక్షుని చేసిన వాళ్ళకి మళ్ళీ అవకాశం ఉండదు, ఎమ్మెల్యేలకు కూడా అవకాశం ఉండదు అని చెప్పేసి వాళ్ళు చెప్పినటువంటి మాట. బట్ ఇక్కడ ఏంది, ఒక ప్రధాన పత్రికలు వచ్చింది, డిసిసి అధ్యక్షులుగా ఎమ్మెల్యేలు, మంత్రి నామినేటెడ్ పదవులకు ప్రత్యామ్నాయంగా డిసిసి అధ్యక్షులు ఇస్తామంటున్నారు. డిసిసి సారథులుగా శాసనసభ్యుల ఫ్యామిలీ, బంధువులు, బలమైన అభ్యర్థుల కోసం హైకమాండ్ ప్రాథమిక కసరత్తు, మారుతున్న సమీకరణాలు, తెరపైకి కొత్త పేర్లు. సో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఎమ్మెల్యేలను నియమించాలనే అవగాహనకు ఏఐసిసి వచ్చింది. వారి సేవలను కూడా వినియోగించుకోవాలని నిర్ణయించారు. డిసిసి పదవుల్లో కుటుంబ సభ్యులు, బంధువులకు అవకాశం ఇచ్చేది లేదని ఇటీవల కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. కానీ మంత్రులు, ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు, బంధువులను నియమించుకునేందుకు తాజాగా అంగీకరించింది. దీంతో పలువురు ఎమ్మెల్యేలు కూడా డిసిసి అధ్యక్ష పదవులు వరించినట్లు సమాచారం. ఇప్పటికే పిసిసి ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఎమ్మెల్యేల భార్యల పేర్లు కూడా తెరపైకి రావడం అనేది జరిగింది. రాష్ట్రంలో డిసిసి అధ్యక్షుల ఎంపిక కోసం ఏఐసిసి నియమించిన 22 మంది పరిశీలకులు జిల్లా కేంద్రంలో పర్యటించి ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులు, అభిప్రాయాలు తీసుకున్నారు. పెద్ద ఎత్తున దరఖాస్తులు రావడంతో ఇప్పుడు ఉన్న వారికి అవకాశాలు ఇచ్చేది లేదని, కొత్త వారికి డిసిసి సారథ్య బాధ్యతలు ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఓకే ప్రకటించింది. బాగానే ఉంది, అది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇష్టం. కానీ సరే, అదే అధికారంలోకి రావడానికి చాలా మంది కార్యకర్తలు 10 సంవత్సరాలుగా కొట్లాడారు కదా, మరి వారి పరిస్థితి ఏంటి? సరే, ఆల్రెడీ ఎమ్మెల్యేకి అవకాశం ఇచ్చిండ్రు, మళ్ళీ ఎమ్మెల్యే బంధువులు, ఎమ్మెల్యే భార్యలకే ఇస్తే వేరే వాళ్ళ పరిస్థితి ఏంటి? సో రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో డెఫినెట్ గా అది కాంగ్రెస్ పార్టీకి బెడిసి కొట్టే అవకాశం ఉంటుంది. సో ఇంత కష్టపడ్డా కూడా ఒక పదవి కూడా ఇస్తలేరు. నిన్న మొన్న వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ పదవులు ఉండేట వాళ్ళకి 2 పదవులు ఇస్తున్నారని చెప్పేసి డెఫినెట్ గా ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి అంటే గతంలో మరి మీనాక్షి నటరాజన్ ఏమంటారు హామీ ఇచ్చినా కూడా ఇక్కడ పిసిసి వాళ్ళు అంగీకరించట్లేదా? ఇంకోటి ఏఐసిసి పరిష్కృల అభిప్రాయం సేకరణలో మహిళా కోటలో ఆమె పదవి కావాలని అడుగుతున్నారని. సో సరే, అది డిసిసి అధ్యక్షుల ప్రకటన ఉంటుందని అంచనా వేస్తున్నారు. 1-2 సార్లు సమావేశాలు నిర్వహించిన తర్వాత. సో ఏదైనప్పటికీ కానీ డిసిసి అధ్యక్షులుగా కొత్త వారికి, కార్యకర్తలకి 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కోసం ఫైట్ చేసిన వాళ్ళకి ఇస్తే కాంగ్రెస్ పార్టీ రేపన్నాడు అంతో ఇంతో మునగడ సాధిస్తుంది, లేకపోతే కాంగ్రెస్ పార్టీ మునగడ కష్టం అని చెప్పేసి కార్యకర్తలే చెప్తున్నటువంటి మాట. మరి దీన్ని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చూసుకుంటుంది అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.